బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చేసి వాళ్ళని వాళ్ళు దైవాంశ సంబూతులుగా ఫీల్ అవుతారేమో నాకైతే తెలియదు, కానీ వ్యవహారం చూస్తే అదే అనిపిస్తుంది. ఏమంటే వాళ్ళకి 40 మంది స్టాఫ్ ఉంటారంట, 40 కోట్ల రెమ్యునరేషన్ కావాలంట, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అంట, ఏవో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. 40 కోట్లు కోరిందంట, రకరకాల కండిషన్స్ పెట్టిద్దంట దీపికా పడుకొని. అయితే ఇవి నేను ఇవ్వనందుకు ఏదో స్టోరీ లీక్ చేసిందని చెప్పేసి రకరకాల కామెంట్లు. ఇటీవల ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొని హీరోయిన్గా అనుకున్నారు. సందీప్ కథ చెప్పగా దీపిక ఓకే అని చెప్పింది. కానీ తర్వాత దీపిక రోజుకు 6 నుంచి 8 గంటలు మాత్రమే పనిచేస్తాను, 40 కోట్ల రెమ్యునరేషన్ కావాలి, ప్రాఫిట్స్లో షేర్ కావాలి, తెలుగు డబ్బింగ్ కూడా నేను చెప్పను అని ఇలా రకరకాల కండిషన్స్ పెట్టింది అనమాట. అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్, అవకాశాలు 40 కోట్లు అంట. మరి డబ్బులో చిల్ల పెంకులో మరి ఏమనుకుంటున్నారో ఏమని చూసి అసలు సౌత్లో అసలు నాకు తెలిసి వాళ్ళ సినిమా వస్తే కనుక సౌత్లో మొహాలు చూసి అసలు ఎవడు థియేటర్ కూడా పోడు. అలాంటిది 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి వీళ్ళకి 6 గంటల నుంచి 8 గంటలే పని చేస్తారంట. దీంతో సందీప్ రెడ్డి వంగ కోపంతో సినిమా నుంచి దబాంగ్ అని చెప్పి తృప్తి డిమ్రీని హీరోయిన్గా అనౌన్స్ చేశారు. దీంతో దీపిక తన పిఆర్ టీంతో తృప్తిపై తనపై నెగిటివ్ ప్రచారం చేయించి స్పిరిట్ స్టోరీ లైన్ ఒక మీడియాకు లీక్ చేసిందని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఇండైరెక్ట్గా ఆమె పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఇక దీపిక సందీప్ వివాదం కొన్ని రోజులుగా సాగింది. ఇది జరిగి 10 రోజులకే ఈరోజు అల్లు అర్జున్ అదేవిధంగా అట్లీ సినిమాలో దీపిక పడుకొని హీరోయిన్గా అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీంతో దీపిక పడుకొని మరొకసారి వార్తలు నిలిచింది. అట్లీ దీపిక చెప్పినటువంటి కండిషన్స్ ఒప్పుకున్నాడా, దీపికకి 40 కోట్లు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకుందా, తెలుగులో దీపిక డబ్బింగ్ చెప్పబోతుందా, షూటింగ్కి కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే టైం ఇస్తుందా, ఇలా రకరకాల ప్రశ్నలు ఏవైతున్నాయి వీటన్నిటికి మరి సమాధానం దొరకాల్సి ఉంది. మొత్తానికి ఒక భారీ సినిమా ఛాన్స్ మిస్ అయినా మరో భారీ పాన్ ఇండియా సినిమాలో దీపిక ఛాన్స్ కొట్టేసింది. మరి దీనిపై సందీప్ రెడ్డి వంగ ఏ విధంగా రియాక్ట్ అవుతారు చూడాలి. ఏమంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్రెడీ ఒక టాప్ లెవెల్ సినిమాకి, ఒక ప్రభాస్ లాంటి అద్భుతమైన ఒక యాక్టర్ సినిమాకి ఈమె ఈ విధంగా చేసిందంటే, ఒక అద్భుతమైన డైరెక్టర్ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినటువంటి అదేవిధంగా బాలీవుడ్ వెళ్ళి కూడా అక్కడ కూడా కొన్ని సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక డైరెక్టర్ విషయంలో ఈమె ఇలా చేసిందంటే మరి ఈమెను ఏ విధంగా కన్సిడర్ చేశారో నాకైతే అర్థం కాదు.